ఆకాశవాణి విశాఖపట్నం కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ సభ్యులు సమర్పించు నాటకం అడ్రస్ లేని మనిషి. నాటక రచన శ్రీ ఎం అప్పలరాజు, దర్శకత్వం శ్రీ పి శివప్రసాద్, నిర్మాణ సహకారం శ్రీయుతులు టి అప్పారావు, మొహమ్మద్ మొహినుద్దీన్, ఎం చందర్రావు. వినండి అడ్రస్ లేని మనిషి నాటకం. వదులు 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 అమ్మా! నమస్కారం అయ్యా. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారయ్యా. కూకోండి బాబు, పిలుస్తాను. అమ్మగారు, అమ్మగారు, వస్తున్నా. అమ్మగారు వస్తున్నారు, కూకోండి బాబు. నమస్తే సిఐ గారు, కూర్చోండి. సింహాద్రి, సిఐ గారి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. సిఐ గారు, మా వారి విషయం ఏమన్నా తెలిసిందా? ఆ విషయం గురించే ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. అంటే ఇప్పటి వరకు మీరు ఏ ఎంక్వైరీ చేయలేదా? కనిపించకుండా పోయింది మామూలు మనిషి కాదండి, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ పురుషోత్తం గారు. ఆ విషయం మీకు బాగా తెలుసు అనుకుంటాను. తెలుసు. మా ఎస్ఐ వచ్చి ఎంక్వైరీ చేశాడు. ఒక్క క్లూ కూడా దొరకలేదంట. అందుకే నేను రంగంలో దిగాల్సి వచ్చింది. అసలు పురుషోత్తం గారు ఇంత సడన్గా కనిపించకుండా పోవడానికి కారణం? అది తెలుసుకుంటారనేగా మీకు కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైంది. మీ పరిశోధనలో ఇంతవరకు ఈ విషయంలో నేను చాలా సిగ్గుపడుతున్నాను. హత్య జరిగిన 24 గంటల్లో హంతకులను పట్టుకున్న నేను ఒక మిస్సింగ్ కేసులో చాలా సిగ్గుగాను ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మళ్ళీ కాస్త వివరంగా. పోయిన బుధవారం ఎప్పటిలాగా ఆఫీస్ నుంచి వచ్చారు. అప్పుడు టైం ఎంత అయి ఉంటుంది? ప్రతిరోజు వచ్చేసరికి రాత్రి 11 గంటలు దాటేది. కానీ ఆ రోజు మాత్రం రాత్రి 9:30 వచ్చారు. మా నౌకరు సింహాద్రి భోజనం చేయమంటే ఆకలి లేదు అన్నారట. నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నారట. బిజినెస్ వ్యవహారాల్లో ఏదో టెన్షన్లో ఉన్నారనుకుని వెళ్ళిపోయాం. 1 గంట తర్వాత నేను హాల్లోకి వచ్చి చూసేసరికి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సీరియస్గా మాట్లాడుతున్నారా? అవును, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. 11 అవుతోంది, పడుకోండి అని చెప్పాను. రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఆ విషయమే మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నారు. పురుషోత్తం గారికి బిజినెస్లో ఎవరైనా విరోధులు ఉన్నారా? ఆ విషయం నాకు తెలియదండి. ఎవరిని అడిగితే తెలుస్తుంది? మీరు మా వారి పిఏ గారిని అడిగి తెలుసుకోవచ్చు. పిఏ, ఓకే. మీకు ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఏ విషయంలో? అదే, పురుషోత్తం గారి కిడ్నాప్ చేశామని, డబ్బు ఇస్తే విడుదల చేస్తామని, అలాంటి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా అని. రాలేదు. వస్తే మీకు చెప్పేదాన్ని కదా. కొన్ని విషయాలు మీరు చెప్పకపోవచ్చు మేడం. అదే నా ఉద్దేశం ఏంటంటే, ఈ విషయం పోలీసులకు చెప్పవద్దు అని బెదిరిస్తుంటారు. కిడ్నాప్ చేసి ఉంటే వాళ్ళు ఎంత డబ్బు అడిగితే అంతా ఇచ్చి విడిపించుకునేదాన్ని. బావు, కాపీ. సింహాద్రి, ఎంతకాలం నుంచి ఇంట్లో పనిచేస్తున్నావు? 25 ఏళ్ళ నుంచండి. 25 ఏళ్ళు. 25 ఏళ్ళు అంటే ఈ ఇంటి విషయాలు నీకు బాగా తెలిసి ఉండాలి. తెలుసండి.
మీ అయ్యగారంటే పడినవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ నేరండి. మా అయ్యగారు అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసే మనిషి అండి. మీ అయ్యగారిని కలవడానికి ఎవరైనా వచ్చేవారా? ఎవరైనా వచ్చేవారా అంటే వచ్చేవారండి. సరే సరే. రాత్రులు నువ్వు ఎక్కడ పడుకుంటావు? అవుట్ హౌస్లో పడుకుంటానండి. ఈ ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? వంట మనుషులు ఉన్నారండి. రోజు మీ అయ్యగారికి నువ్వే కాఫీ ఇస్తుంటావా? అవునండి. బిజినెస్ విషయాలు కానీ సొంత విషయాలు కానీ నీతో మాట్లాడేవారా? మాట్లాడేవారా అంటే మాట్లాడేవారండి. ఏ విషయాలు మాట్లాడేవారు? అయ్యగారికి నాటుకోడి పులుసు అంటే మా చెడ్డ ఇట్టమండి. తలకాయ మాంసం అంటే ఇంకా ఇట్టమండి. అయ్యగారు నన్ను పిలిచి, ఒరే సింహాద్రి, ఇవాళ తలకాయ పులుసు ఎట్రా తినాలని ఉంది అని ఊరండి. నీకు వంటలు చేయడం కూడా బాగా వచ్చా? బ్రహ్మాండంగా వచ్చండి. నాటుకోడి పులుసు రుచి చూసారంటే ఓ అగ్గరండి. కారేజీ కట్టేసి ఇంటికి పంపించి మాత్రం ఏంటండి. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయండి. లక్ష్మీదేవి గారు, పురుషోత్తం గారి గదిని నేను ఒకసారి చూడొచ్చా? తప్పకుండా. సింహాద్రి, అయ్యగారి గది చూపించు. అలాగేనమ్మా, రండి అయ్యా. హలో. చెప్పండి. అలాగా? సరే, నేను చూసుకుంటానులే. నేను చెప్పినట్టు చెయ్యండి చాలు. అంతా విచిత్రంగా ఉంది. రాత్రి గదిలో పడుకున్న మనిషి తెల్లవారేసరికి ఎలా మాయమయ్యారు? 3 రోజుల్లో ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. కిడ్నాప్ అయ్యారు అనడానికి ఆస్కారమూ లేదు. పోనీ ఏదైనా బిజినెస్ పని మీద వెళ్ళారు అంటే అది లేదు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. విప్పిన కోటు స్టాండ్కే ఉంది. ఆఫీస్ ఫైల్స్, సూట్ కేసు గదిలోనే ఉంది. ఇవన్నీ చూస్తుంటే పురుషోత్తం గారిని రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి మర్డర్ చేసి ఉంటారు. సిఐ గారు, అలా జరగడానికి 100కు 100 ఆస్కారం ఉంది అని చెప్తున్నాను. సిఐ గారు, ఇంకా నిజానిజాలు తెలియాలి కదా. మర్డర్ జరుగుంటే ఈ పాటికి పురుషోత్తం గారి బాడీ ఎక్కడో ఒక దగ్గర దొరికేది. దొరకలేదంటే ఆయన గారు బ్రతికి ఉన్నారంటారా? చనిపోయారనా మీ ఉద్దేశం? మీరే అన్నారుగా. నేనా? మీ వారిని మర్డర్ చేశారని నేను చెప్పలేదే. మా అయ్యగారు వచ్చేస్తే శాన బాబు. రారనా మీ ఉద్దేశం? మా అయ్యగారికి ఏం జరిగింది బాబు? మీరే చెప్పాలి. మావా, మేమేం చెప్పాలి? అవును, మీరే చెప్పాలి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదంటారు. పురుషోత్తం గారు ఏం చేశారో చెప్పండి. సిఐ గారు, మా వారు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చింది నేను. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ పురుషోత్తం గారి భార్య కదా మీరు. అంటే అంటే పురుషోత్తం గారిని మీరే మర్డర్ చేశారంటాను. ఏటి బాబు మీరు అనేది? ఏటి బాబు మీరు అనేది? దేవతలాట అమ్మగోరు నట్టుకొని అబండలేస్తారా? నీకెందుకురా అంత కోపం వస్తుంది? ఇదే ముక్క ఇంకోరు అనుంటే ఏ నన్ను కూడా మర్డర్ చేసేవాడివా? ఆపండి. ఒక అధికారిగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. రాత్రి ఇంట్లో పడుకున్న మనిషి తెల్లవారేసరికి ఎలా మాయమైనట్టు? బయట వాళ్ళెవరూ లోపలికి రాలేదు, లోపల వాళ్ళెవరూ బయటకు వెళ్ళలేదు. ఎవరిని అనుమానించాలి? ఇంట్లో ఉన్న మిమ్మల్నేగా. మేమే చేసి ఉంటే మీకెందుకు కంప్లైంట్ ఇస్తాం? లోకానికి సమాధానం చెప్పాలిగా. కోట్ల ఆస్తిని కాపాడుకోవాలిగా మేడం. ఆస్తి ఆస్తి నేనేం చేసుకుంటానండి? మీరంత తేలిగ్గా దొరకరు. మీకు తెలియదేమో, పురుషోత్తం గారు నాతో మాట్లాడారు. ఆ మాటలను బట్టి చూస్తే మీతోనా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఎలా మాట్లాడారు? ఆయన దగ్గర ఫోనే లేదుగా. ఆ ఫోన్ మీ దగ్గర ఉందిగా. నా దగ్గర మీ దగ్గరే ఉండాలి. మీరు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి పురుషోత్తం గారి ఫోన్ ట్రాక్ చేస్తూనే ఉన్నాము. సిగ్నల్ లేదు.
ఆఖరి కాల్సు మీ ఇంటి నుంచే వెళ్ళాయి. తెలివిగా సిమ్ కార్డు తీసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసం తెలివిగా ప్లాన్ చేశారు. కానీ కొన్ని లాజిక్లు మిస్ అయ్యారు మేడం. పురుషోత్తం గారు బయటికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసి మర్డర్ చేసి ఉంటే మరో విధంగా అనుమానం వచ్చేది. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి కనిపించడం లేదంటే ఇంట్లో వారికి తెలియకుండా ఉండదు. మీకు తెలియదు. మా ఎస్ఐ వచ్చి అన్ని ఎంక్వైరీ చేశాడు. ఆ రోజు నుంచి పురుషోత్తం గారు బయటికి రాలేదని తేలింది. అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చాను. మాయిలు పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు మీ వారి రహస్యం మీ గుప్పిట్లోనే ఉంది. గుప్పిటి విప్పండి మేడం. మర్యాదగా నిజం చెప్తే సరే సరి, లేదా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి మా స్టైల్లో మీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. పోలీస్ స్టేషన్కు వస్తారా? నిజం చెప్తారా? బావు, ఇందులో అమ్మగారు తప్పేం లేదండి. తప్పంతా నాది. సింహాద్రి, చెప్పనియండి అమ్మా, నిజం చెప్పనియండి అమ్మా. దేవత నాటి మీ మీద అపోదలు ఎత్తుంటే నన్ను చూస్తూ ఊరుకోనేనమ్మా. నువ్వు ఉండు. చూడండి సిఐ గారు, అబద్ధాన్ని ఎంతకాలమైనా దాయొచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది. మీకు నిజం చెబుతున్నాను, మా వారిని చంపింది నేనే. అంటే నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అన్నమాట. బావు, అమ్మగారు చెప్పిందంతా అబద్ధమయ్యా. మా అయ్యగారిని చంపింది నానే బావు. కాదు నేను, కాదు నాను, కాదు నేను, కాదు నాను. ఆపండి. ఈ హత్యలో మీ ఇద్దరికీ భాగం ఉందనిపిస్తోంది. ఎందుకు చంపారో నిజం నాకు తెలియాలి. చూడండి, ఆయన పైకి కనిపించేంత మంచి మనిషి కాదు. మేకవన్నె పులి. ఎందరో అమాయకులను కాళ్ల కింద తొక్కేశారు. ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారు. ఆడది కనిపిస్తే చాలు, వావి వరుసలు అక్కర్లేదు. లేడిని వేటాడిన చిరుతలా ఆకలి తీర్చుకుంటారు. ఎన్నోసార్లు మార్చాలని ప్రయత్నం చేశాను, మారలేదు. సరికదా, రోజు రోజుకి ఆయన చేస్తున్న ఆగడాలు పెరిగిపోయాయి. అందుకే మీ వారిని చంపేశారా? ముందుగా మీ వారి విషయాలు మా కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఏం చేసేవారండి? న్యాయస్థానం ముందు నిలబెట్టి ఉరిశిక్ష వేయించేవారా? సాక్షి ఆధారాలు అన్నీ ఉన్నా దోషులను శిక్షించలేకపోతున్నారే. నిర్భయ కేసులో శిక్ష అమలు చేయడానికి 7 ఏళ్లు పట్టింది. అందుకే తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు పరచాలి. నేను అదే చేశాను, శిక్ష అమలు పరిచాను. హత్య చేయడానికి మిమ్మల్ని పురిగొల్పిన పరిస్థితులు ఏమిటో చెప్తాను. Come on, darling, come on. సింహాద్రి, అయ్యా, క్యాష్యూ ఫ్రై, యాపిల్స్, ఆమ్లెట్ వేసి తీసుకురా. అలాగే బావు. బావు, ఈ అమ్మగోరు ఏ చెబితేనే కానీ తేవా, త్వరగా తీసుకురా. అలాగే బావు. ఈ విషయం అమ్మగోరికి తెలిస్తే ఏమవుతుంది? ఓ లోపలికి. ఆ అమ్మాయి ఎవరు? నా పర్సనల్ సెక్రటరీ. పర్సనల్ సెక్రటరీ. మీరు ఎన్ని వెధవ వేషాలు వేసినా అన్నీ భరించాను. ఇకపై ఇలాంటి దరిద్రాలను ఇంటికి తీసుకురాకండి. ఎవరినే దరిద్రం అంటున్నావు? ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని నువ్వు. పో లోపలికి. మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని పంపించేయండి. నువ్వు నడు డార్లింగ్. పంపించమంది లోపలికి కాదు, బయటికి. ఇది నా ఇల్లు కాదు.
ఇది మన ఇల్లు. నా కళ్ళెదుటే ముందు ముందు దాన్ని బయటికి పంపించండి. నువ్వు నడు డార్లింగ్. ఆగు. మర్యాదగా బయటికి పోతావా పోవా? పోదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మెడ పట్టి బయట గెంటేస్తాను. తెస్తావా? గంటు గంటవే చూస్తాను. గంటవే. ఏడ్చే ఆడవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. భర్త ఆనందాన్ని చూసి భార్య సంతోషించాలి. అది పతివ్రతల లక్షణం. ఆహా, అలాగా? నీలాగే నేను అప్పుడు సంతోషిస్తావా? ఏం కుసవే నిన్ను. ఆగు. ఏ పౌరుషం వచ్చిందా? నా కళ్ళెదురుగాని నువ్వు మరో ఆడదాంతో నేను సంతోషించాలా? అది పతివ్రతల లక్షణమా? నీ ఎదుటే నేను కూడా మరో మగాడితో. ఎంతకు తెగించావే నిన్ను. అయ్యగారు అయ్యగారు అమ్మగారు నొక్కియండి, చచ్చిపోతారు. మీకు అల్లట్టుకుంటా నొక్కియండి బాబు. ఏరా, నీకేం చెప్పాను? పోనువు. డార్లింగ్, నువ్వు నాడు డార్లింగ్. అమ్మగారు అయ్యగారు సంగతి తెలుసు కూడా మీరు. సింహాద్రి, ఏ భార్య అయినా భర్త బయట ఎన్ని వ్యధవేషాలు వేసినా సహించగలదు, తట్టుకోగలదు. కానీ కళ్ళ ఎదుటే ఈ నాగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఆలోచించాలి. పరిష్కారం ఆలోచించాలి. ఆలోచిస్తాను ఆలోచిస్తాను ఆలోచిస్తాను. ఏరా, దాని మీద నీకు మోజు పుట్టిందా? దాన్ని వెనకేసుకొస్తున్నావు. అయ్యో ఎంత మాట అన్నారయ్యా. అమ్మగారు నా కూతురు అంటారయ్యా. పాతకేళ్ల నుంచి మీ ఉప్పు తింటున్నానయ్యా. ఉప్పు తింటే విశ్వాసంగా పడి ఉండు. డార్లింగ్, కామింగ్ డార్లింగ్. ఐగురు ఐగురు గురు ఐగురు ఎవరు? ఐగురు ఐగురు ఎవరు? 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 ఎవరు అంటే మాట్లాడరే. రా 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 ఎవరు? మీరు? ఎవరు? ఎవరు? నేను రాను. నేను రాను. అయ్యా ఏంటయ్యా అంత గట్టిగా అరిచారు? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నానయ్యా సింహాద్రిని. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. అయ్యా ఏటైనదయ్యా? కాపీ ఇమ్మంటారా? చెప్పు, ఏమంటున్నాడు?
ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకోలేదా? ఇంకా ఆలోచిస్తావేటి? నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. సింహాద్రి, అయ్యా ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి బావు? ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళిందే ఆ అమ్మాయి. వంటగదిలోక? ఎవరు వెళ్ళనేది బావు. నీకు కనబడలేదా? ఎవరు వెళ్ళనేదయ్యా. ఎవరు లేరే. మీ అమ్మగారు ఎక్కడా? గుడికెళ్ళారయ్యా, ఈ పాటికి వచ్చేస్తుంటారు. సరే, నువ్వు వెళ్ళు. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకే, అలాగే బోర్డు మీటింగ్ అయిన వెంటనే వచ్చేస్తాను. డార్లింగ్, మనం తలుచుకుంటే రోజు పుట్టినరోజులు చేసుకోవచ్చు. ఓకే, బాయ్. సింహాద్రి, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నేను బాగుండాలి అని. అఫ్ కోర్స్, నువ్వు బాగుంటేనే కదా నేను బాగుంటాను. అంటే అంటే భార్యలు బాగుంటేనే కదా భర్తలు బాగుండేది. అందుకే ఈ వ్రతాలు, నోములు, పూజలన్నీ చేస్తూ ఉంటారు. సరే సరే సరే, ఇంతకీ ఈరోజు విశేషం ఏమిటో? ఈరోజు విశేషం ఏమిటో గుర్తులేదా? అవును, ఎలా ఉంటుందిలేండి. ఇల్లు పెళ్ళాం గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి. బెట్టకారాలు ఆపి సంగతి ఏమిటో చెప్పు. ఈరోజు మన పెళ్లి రోజు. చూడు లక్ష్మి, ఈ పుట్టినరోజులు, పెళ్లి రోజులు మగాళ్ళు గుర్తుండవు. మీ ఆడవాళ్ళు బాగానే గుర్తు పెట్టుకుంటారు, గుర్తు చేస్తుంటారు. ఓకే, ఈ రాత్రికి గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేద్దాం. రాత్రికి వస్తానని ఫోన్లో ఎవరికో మాట ఇచ్చినట్టుంది. చూడు, నీకన్నా నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు డియర్. అయినా బిజినెస్లో ఇలాంటి మాయ మాటలు చెప్పడం మామూలే. రాత్రికి తొందరగా వస్తాను, మనం డిన్నర్కు వెళుతున్నాం. దట్స్ ఆల్. ఆగు, ఎవరు నువ్వు? సింహాద్రి మనవరాలు పద్మ. నువ్వెళ్ళు. పద్మ బాగుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి అందరూ బాగానే కనిపిస్తారు. ఆగు, పియ్యాని అడిగి 5 లక్షలు తీసుకున్నావట, ఎందుకు? అవసరం వచ్చింది కనుకనే తీసుకున్నాను. అదే, ఎలాంటి అవసరమా అని. అంటే అంటే చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇస్తుంటారే, అలాంటిదేమన్నా? నేను మీలా బరి తెగించలేదు. మొగుడైపోయావు, లేకపోతే నిన్ను నిన్ను ఛీ! సార్ సార్ ఓరు ఆనంద్ బాబు గురా, కూకోండి బాబు, కూకోండి, పిలుస్తాను. అయ్యగోరు, అయ్యగోరు. వస్తున్నా వస్తున్నా. బాబు, అయ్యగోరు వస్తున్నారు. సరే ఆనంద్, సార్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయా? రెడీ సార్. సంతకాలు చేసేస్తే సబ్మిట్ చేస్తాను. చూడు ఆనంద్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి. మనకే వస్తుంది సార్. వస్తుంది కాదు, వచ్చి తీరాలి. ఆ వెంకటాచలాన్ని తక్కువగా అంచనా వేయకు. జిత్తులో మారి నక్క, అర్థమైందా? ఎస్ సార్. చూడు ఆనంద్, ఈరోజు నేను ఆఫీసుకు రావట్లేదు. సరే సార్. సింహాద్రి, సింహాద్రి, అయ్యా, మీ అమ్మగారు ఎక్కడా? అమ్మగారు గదిలో ఉన్నారండి, పిలవమంతరా? వద్దు, నువ్వు వెళ్ళి నేను ఇమ్మన్నా అని చెప్పి 2 తీసుకునిరా. అలాగేనయ్యా. అమ్మగారు, అమ్మగారు. మీ అమ్మగారు మేడ మీద ఉన్నారు, వెళ్ళు. అట్టగానయ్యా. అమ్మగారు, అమ్మగారు. పైన ఉన్నారని చెప్పానుగా, వెళ్ళు. వెళ్ళు పద్మ, వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు. ఎవరు? పద్మ, అమ్మా నేనమ్మా. నువ్వు మేడ మీదకి ఎందుకు వెళుతున్నావు? మీరు పైన ఉన్నారని అయ్యగారు అంటేను. సరే, ఏమిటది? పెళ్లి కార్డా? అక్కడ పెట్టు. సరేనమ్మా. వదలండి, వదలండి.
ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? ముందు అమ్మ చేయొదులు. గొడవ చెయ్యకు, మర్యాదగా లోపలికి వెళ్ళు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పిల్లని ఏం చేయలేవు. చెయ్యి వదులు. పోనీ నీ ప్రాణాలు తీసేనా? ఎందరో అమాయకుల ఆడపిల్లల జీవితాల్ని బలిగొన్న రాబందువి. నా ప్రాణాలు నీకో లెక్క. రోజూ నువ్వు చేస్తున్న అఘాయిత్యాలు, ఘోరాలు చూడలేక బతికే కన్నా చావే మేలు. పద్మ, నేను వెళ్ళమన్నానా? వెళ్ళు. అలాగేనమ్మా. వదలండి. విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. అడ్డు తప్పుకో. విడిచిపెట్టమని చెప్తుంటే నీకు కాదు. అన్నే కొడతావా? నిన్ను చావనైనా చస్తాను కానీ నీ ఆటలు సాగనివ్వను. విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు ఒక్కండి, అయ్యగారు ఒక్కండి. సింహాద్రి, నువ్వు పద్మం తీసుకుని వెళ్ళిపో. అమ్మగారు, వెళ్ళు. తాత, అమ్మలు ఏం జరిగిందమ్మా? అయ్యగారు నా చేయి పట్టుకొని పాతికేళ్లుగా మీ ఇంట్లో ఊడిగం చేసినందుకు మీరిచ్చే ప్రతిఫలం ఇదే బావు. పసిపిల్ల బతుకును బుగ్గుపాలు చెయ్యాలని మీకు ఎలాగనిపించినది బాబు? సింహాద్రి, వావి వరుసలు మరిచి కామ పిశాచిలా మారిన ఈ మృగం కూతురు లాంటి పద్మను పాడు చేయాలని చూశాడు. సమయానికి నేను ఇంట్లో ఉండబట్టి సరిపోయింది. ఇక్కడ జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. నిర్భయ చట్టం క్రింద జీవితాంతం వీడిని జైల్లో చచ్చేటట్టు చేద్దాం. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. వెళ్ళు, వెళ్ళు. అమ్మగారు, వెళ్ళమంటున్నానా? ఏరా, నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నువ్వు వెళితే నేను దీన్ని చంపేస్తాను. నేను చచ్చినా పర్వాలేదు. వెళ్ళు, వెళ్ళు సింహాద్రి, వెళ్ళు. సింహాద్రి, దీన్ని నిజంగానే చంపేస్తాను. అమ్మగారు, సింహాద్రి, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. వీడి అన్యాయాలు ఈ రోజుతో అంతం కావాలి. వెళ్ళు, వెళ్ళు. ఏరా, అది వెళ్ళమనగానే వెళ్ళిపోతున్నావు. నేను జైల్లో ఉంటే ఏం కూసావురా? అందరూ నీలాంటి ఎదవలు అనుకుంటున్నావురా? దేవతలాంటి అమ్మగోరు నట్టుకొని ఆ మాట ఎలా కనగలిగినావురా? నీలాంటోడు బతకూడదు, సావాలా? సావురా, సావు. సిఐ గారు, ఇది జరిగిన విషయం. ఇదంతా నా వల్లే జరిగింది బావు. ఈ ఘోరం చేసింది నానే బావు. నన్ను ఎట్టుకెళ్ళండి బావు, పోలీస్ స్టేషన్ ఎట్టుకెళ్ళండి. సింహాద్రి, నువ్వు ఉండు. సిఐ గారు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. కేసు మాఫీ చేయించండి. నాకు డబ్బు అక్కర్లేదు మేడం, కానీ మీకు నేను సహాయం చేస్తాను. ఆ? నేను ఇప్పుడు గుర్తు తెలియని బాడీ పోస్ట్ మార్టంకి వెళ్తున్నాను. ధన్యవాదాలు సిఐ గారు. శ్రమ అనుకోకుండా రేపు ఉదయం రాజుగారి బంగ్లా దగ్గరకు వస్తారా? అలాగే వస్తాను మేడం. హలో, ఎవరు? నమస్తే మేడం, నేను పిఏ ఆనంద్ మాట్లాడుతున్నాను. ఆనంద్, చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? రెడీ మేడం. గుడ్, వెరీ గుడ్. రేపటి నుంచి నేను ఆఫీస్కి వస్తున్నాను. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి. అలాగే మేడం. ఆనంద్, రేపు ఉదయం మనం రాజుగారి బంగ్లా దగ్గర కలుద్దాం. సరే మేడం. అనుకున్నది అనుకున్నట్టే అన్నీ జరిగాయి. సింహాద్రి, అమ్మా, ఇక ఆ మృగాన్ని బయటకు వదలొచ్చు. అలాగేనమ్మా.
పిఏ గారు మేడం. అంతా ఓకేనా? ఎస్ మేడం. రాక్షసి ఏరా ఎంత కుట్ర పన్నారు. యూ నేనెవరో తెలుసా? దేశంలోనే నంబర్ 1 కన్స్ట్రక్షన్స్ శారదా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పురుషోత్తముణ్ణి. అది 14 రోజుల క్రిందటి మాట. నిన్ను గదిలో బంధించి 14 రోజులైంది. 14 రోజులా? అవును, 14 రోజులు. మన పురాణాల ప్రకారం 14 సంవత్సరాలు అధికారంలో లేకపోతే పూర్తిగా రాజ్యాధికారం పోయినట్టే. అందుకే రాముణ్ణి పాండవుల్ని 14 ఏళ్లు వనవాసం చేయించారు. 14 రోజులు బంధించి నువ్వు ఏం సాధించావు? నువ్వు కాలు జారి రైలు కింద పడి చనిపోయినట్టు వచ్చిన వార్త చదువుకో. ఇదిగో న్యూస్ పేపర్స్. ఇదిగో. అబద్ధం అబద్ధం అబద్ధం. ఆ విషయం బంగ్లాలో ఈ 4 గోడలకే తెలుసు. బయటి ప్రపంచానికి మాత్రం నువ్వు చచ్చి 14 రోజులైంది. పేపర్లలో వచ్చినంత మాత్రాన నేను చచ్చినట్ట? రేపు ఇవే పేపర్లలో నేను బ్రతికే ఉన్నానని వేయిస్తాను. నువ్వు బ్రతికే ఉన్నట్టు నమ్మాలిగా. మనిషిని కనబడుతుంటే నమ్మని వాళ్ళెవరు? మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారట. నేనే పురుషోత్తములని కోర్టు ద్వారా నిరూపించుకుంటాను. పిచ్చివాడా. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. ఏ ఆధారాలతో నిరూపించుకోగలవు? నీ డెత్ సర్టిఫికెట్, రెడీ మేడం. నీ ఓటర్ కార్డు, క్యాన్సిల్ మేడం. నీ ఆధార్, క్యాన్సిల్ మేడం. నీ పాన్ కార్డు, క్యాన్సిల్డ్ మేడం. అన్నీ క్యాన్సిల్ చేయించాను. ఎలా నిరూపించుకుంటావు? నా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు లేనంత మాత్రాన నేను నిరూపించుకోలేనుకున్నావా? ఆఫీసులో నేను సంతకాలు చేసిన ఫైల్స్, నా చేతి వేలిముద్రలతో ఓపెన్ అయ్యే లాకర్స్ చాలు నేనే పురుషోత్తముని నిరూపించుకోవడానికి. నీ వేలి ముద్రలతోనే లాకర్స్ ఓపెన్ చేసి, నువ్వు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ మార్చేసి కొత్త లాకర్స్ ఏర్పాటు చేశాను. అవి ఇప్పుడు నా వేలి ముద్రలతో పనిచేస్తున్నాయి. ఇంకా చెప్పమంటావా? నీ అకౌంట్లోని డబ్బంతా మేడం గారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు అనామకుడివి. పో, బయటికి పో. నువ్వు ఎన్ని మార్చినా ఏం చేసినా నన్ను గుర్తుపట్టేవారు లేరనుకున్నావా? సిఐ చంద్రేగా. ట్రై చెయ్యి. హలో హలో చంద్ర. హలో, ఎవరు? నేను చంద్ర, పురుషోత్తముని మాట్లాడుతున్నాను. పురుషోత్తమా? ఏ పురుషోత్తం? ఏ పురుషోత్తమా? చంద్ర, నేను శారదా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పురుషోత్తముని. సారీ, ఆ పురుషోత్తం గారు చచ్చిపోయారు కదా. వాట్ ఏ హెల్ యు ఆర్ టాకింగ్? నేను బ్రతికే ఉన్నాను చంద్ర. నా వాయిస్ గుర్తుపట్టలేదా? నువ్వు చచ్చిపోయావు పురుషోత్తం. నీ బాడీని నేనే దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించాను. ఏమిటి నువ్వు చెప్పేది? నా బాడీని నువ్వు దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించావా? నేను పురుషోత్తం కాదా? చాలా? ఇంకా చెప్పాలా? నువ్వెవరికి ఫోన్ చేసినా ఇదే సమాధానం వస్తుంది. రా చంద్ర, రా. నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను. నువ్వెవరో నాకు తెలియదు. తెలీదా? నేనెక్కడున్నాను? ఈ బంగ్లాని చూస్తే ఏం గుర్తుకు రానేదబ్బావు. నిన్ను చంపేస్తారా? చంపండి బావు, మీకు అలవాటే కదా. రాత్రులు తప్పతాగి ఇంటికొచ్చి వాంతులు చేసుకుంటే నీ చేతులతో శుభ్రం చేసినాను బావు. మీకు భోజనం పెట్టినాను, మీకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టినాను. ఓ తండ్రిలాగా మీ బాగోగులు చూసుకున్నాను. అందుకు నన్ను చంపేయండి బావో, చంపేయండి. ఎందుకు ఇలా చేశావు? సమాజం దృష్టిలో నన్ను ఎందుకు చంపేశావు? డబ్బు కోసమా? పదవుల కోసమా?
ఆస్తి కోసమా? ఎందుకు ఎందుకు నన్ను చంపేశావు? ఆడది తలుచుకుంటే ఏమన్నా చేస్తుంది. ఆడదానికి కావలసింది ఆస్తి, డబ్బు, పదవి కాదు, భర్త ఆప్యాయత, అనురాగం. భర్త పంచభక్ష పరమాన్నాలు పెట్టకపోయినా పర్వాలేదు. బిజినెస్ వ్యవహారాల్లో పడి నీ పట్ల ఆప్యాయత, అనురాగం చూపించలేకపోవచ్చు, కానీ సంఘంలో నీకు గొప్ప స్థానాన్ని కల్పించాను. నువ్వు పైకి రావడం కోసం అడ్డు వచ్చిన వారెందరినో చంపించావు. నీ కోరికల కోసం ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేశావు. కిందరి ఉసురు పోసుకుని బ్రతికే బ్రతికేనా? చిచి. డబ్బుంటేనే మనిషికి సంఘంలో గౌరవం. నీతిగా నిజాయితీగా బతికితే ఈ సంఘంలో స్థానం ఉండదు. నేను నిజాయితీగా నీతిగా బతకాలనుకున్నాను. నేను చదివిన చదువుకు నాకు ఎక్కడా ఉద్యోగం రాలేదు. లంచాలు అడిగారు, లంచాలు ఇచ్చే స్థితిలో నేను లేను. తిరిగి తిరిగి అలసిపోయాను. నీతిగా నిజాయితీగా ఉంటే ఏమీ సాధించలేనని తెలుసుకున్నాను. కసితో వక్ర మార్గాన ప్రయాణం చేశాను. కోట్ల డబ్బు సంపాదించాను. ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగిన నేను ఇప్పుడు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాను. చూడు లక్ష్మి, మన భారతీయ సాంప్రదాయం ప్రకారం భర్త ఎంత దుర్మార్గుడైనా, ఎంత వెధవైనా నీ మెడలో ఉన్న తాళి కోసం పడి ఉండాలి. సెంటిమెంట్కి లొంగిపోతాను అనుకున్నావు కదూ? నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నా కళ్ళెదుటే మరో ఆడదాన్ని అన్యాయం చేసిన రోజునే చచ్చిపోయావు. తాళి ఇది ఉంటే ఎంత, పోతే ఎంత? ఇదిగో నువ్వు కట్టిన తాళి. ఈ బంగ్లాలో నువ్వు పాడు చేసిన ఆడకూతురు నా కూతురు, నా కన్న కూతురు. ఆ రోజే నిన్ను చంపేద్దామనుకున్నాడు, కానీ ఈ నచ్చిమి తల్లి ఆపేసింది. తన 5వ తనాన్ని కాపాడమని నా కాళ్ళట్టుకుని ఏడుకుంది. నువ్వు చేసిన పాపానికి నా కూతురు ఆడబిడ్డను కని చచ్చిపోయింది. ఆ బిడ్డే నీ కన్న కూతురు పద్మ, నా మనవరాలు పద్మ. సింహాద్రి, ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష కూడా తక్కువే అవుతుంది. అయ్యా, పురుషోత్తం, నీకు నీతి లేదు, నీకు డబ్బే ప్రధానం. ఆనాడు ఓ కేసు విషయంలో బుద్ధి తక్కువై నీవిచ్చిన పాపిష్టి డబ్బుకు ఆశపడి నీకు కొమ్ము కాశాను. తర్వాత తెలిసింది, నీ మూలంగానే నా అన్న కూతురు చచ్చిపోయింది అని తెలుసుకున్నాను. ఆనాటి నుండి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. నేను చేయాల్సిన పని ఇప్పుడు నీ భార్య చేసింది. నువ్వు చేసిన పాపాలు తలుచుకుంటూ నువ్వు బ్రతికినంతకాలం కుళ్ళి చావు. ఇదే నీకు సరైన శిక్ష. ఒక్క క్షణమైనా మనశ్శాంతిగా నిద్రపోతున్నావా? నువ్వు సంపాదించిన డబ్బు నిన్ను తగలబెట్టడానికి కూడా పనికిరాదు. వావి వరుస మర్చిపోయి మృగంలా బతికే బతుకు అది ఒక బతికేనా? చిచి. ఆగు లక్ష్మి, ఆగు. నా పాపాలకు నిష్కృతి లేదు. నేను చాలా తప్పులు చేశాను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. నా కూతురు వయసున్న ఎందరో అమాయక ఆడపిల్లల జీవితాలను మట్టిపాలు చేశాను. చచ్చ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంత డబ్బు సంపాదించి నేను ఏం సాధించాను? మీ అందరి చేత ఛీ అనిపించుకున్నాను. మీ అందరి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. భర్త చనిపోయిన తర్వాత తీయాల్సిన తాళి నా కళ్ళెదిరే తెంపితే నేను చచ్చినట్టేగా. ఇలాంటి బ్రతుకు ఎవరూ బ్రతకూడదు. ఇప్పుడు నేను నిజంగా చచ్చిన మనిషిని, అడ్రస్ లేని మనిషిని, డబ్బు సంపాదనలో పడ్డవో మనిషి. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బు మనల్నే చంపేస్తుంది.
మనిషి నీతిగా నిజాయితీగా బతికితేనే మనుగడ ఉంటుంది, లేకపోతే ఆ మనిషి చచ్చిన వాడితో సమానం. మనం జీవితంలో చేసిన తప్పులు మనల్ని నీడలా వెంటాడి వెంటాడి వేధిస్తాయి. నాలాంటి అడ్రస్ లేని మనిషి ఈ సమాజంలో బ్రతికినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. పురుషోత్తం, ఏంటయ్యా ఇది? నా పిస్టల్తోనే మీరింతవరకు అడ్రస్ లేని మనిషి నాటకం విన్నారు. నాటక రచన శ్రీ ఎం అప్పల్రాజు, దర్శకత్వం శ్రీ పి శివప్రసాద్, నిర్మాణ సహకారం శ్రీయుతులు టి అప్పారావు, మొహమ్మద్ మొహినుద్దీన్, ఎం చందర్రావు, సంగీతం శ్రీ కె సత్యనారాయణ. ఇందులో పురుషోత్తం శ్రీ పి శివప్రసాద్, సిఐ చంద్ర శ్రీ బివి ప్రసాదరావు, సింహాద్రి శ్రీ ఎస్ నూకరాజు, పిఏ ఆనంద్ శ్రీ ఓలేటి శంకర్, లక్ష్మి శ్రీమతి కె విజయలక్ష్మి, పద్మ శ్రీమతి ఆర్ పుష్యమి. సమర్పణ విశాఖపట్నం కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్. పర్యవేక్షణ శ్రీ బేతా రామసూర్యప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.